నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా ఉంజల్ సేవ స్వామి అమ్మవార్ల ఊరేగింపు శ్రీకాళహస్తిలో వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండ ప్రవేశానికి వేలాదిగా పోటెత్తిన భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు తిరుమలలో లడ్డు అన్నప్రసాదాల నాణ్యత పెంపుకు చర్యలు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి దక్షిణ కైలాసంలో సత్యమూర్త సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సత్యమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకరను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఉంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. పున్నమి వెలుగుల్లో దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దివ్య మంగళకర తేజస్సును ఉంజల్ సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఉంజల్ సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలోని
ఉయ్యాలలో అమ్మవారిని 16 కళ్ళ మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. వేద పండితులు వేదమంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులను అనుగ్రహించారు. మండుటెండవి వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెల శోభలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణ హారతులు సమర్పించారు. ఈ విశేష ఉత్సవం ఆలయ ఈవో మూర్తి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాల్లో ఉత్తర గోగ్రహణం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అర్జున స్వామి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేపట్టారు. ఆలయ ఆవరణలోని రంగస్థల కళాకారులు చేసిన పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది. ఉత్సవమూర్తిని ద్రౌపదమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. మేళ తాళాలు, భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు. ధర్మ సత్యనిష్టకు ప్రతీకగా నిలిచే అగ్నిగుండ మహోత్సవంకు భారీగా ఏర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు సాయంత్రం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మాలధరణ ధరించిన భక్తులతో దక్షిణ కైలాసం పసుపుమయంగా మారింది. గోవిందనామ స్మరణతో మారుమోగింది. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవాన్ని పురస్కరించుకొని అగ్నిగుండం తొక్కే భక్తులు పసుపు దుస్తులు ధరించి అగ్నిగుండం తొక్కడానికి నియమ నిబంధనలతో 7 సార్లు పుణ్యస్నానాలు ఆచరించవలసి ఉండడంతో ఆయా తీర్థాలకు తరలి వెళ్తున్న కంకణాలు కట్టుకున్న భక్తులతో సందడిగా మారింది. ఎటు చూసినా పసుపుమయంగా మారింది. అగ్నిగుండం మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఇసుకేస్తరాలనంత జనం సందడిగా మారింది. 2 ఏళ్లు కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో సంప్రదాయబద్ధంగా మొక్కులు కలిగిన భక్తులు ధర్మరాజుల ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకున్నారు. మహిళలు అధికంగా విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో దర్శనానికి అధిక రద్దీ నెలకొంది. ధర్మరాజుల ఆలయం నుంచి చెన్నై రోడ్డు మొత్తం దుకాణాలు బారులు తీరాయి.
అగ్నిగుండంను తిలకించడానికి సుమారు 20,000 నుంచి 30,000 మంది భక్తులు విచ్చేస్తారన్న అంచనా. అగ్నిగుండాన్ని 5,000 మందికి పైగా భక్తులు తొక్కనున్నట్లు దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారికంగా లెక్కల ప్రకారం 4,000కు పైగా కంకణాలు ధరించారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ధర్మరాజ తిరునాళ్లకు భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లించారు. పెచ్చుటూరు, చెన్నై మార్గాల్లో వచ్చే బస్సులను బైపాస్ మార్గంలోకి మళ్లించారు. ధర్మరాజుల ఆలయం వద్ద రద్దీ నియంత్రించడానికి ప్రత్యేక క్యూ లైన్, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని చూసి తరిస్తున్నారు. ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంకాలం ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మేము భక్తులకి మంచినీళ్ళ సదుపాయము, అలాగే ట్యాంకర్స్తో తెచ్చి పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మజ్జిగ పంపిణీ చేయమని మా వారికి నేను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం సాయంకాలం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఇప్పటి వరకు మాకు పోలీసు వారు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇప్పటి వరకు మేము అత్యంత రమణీయంగా జరిపించాము. సాయంకాలం ఈ అగ్నిగుండం తర్వాత ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు పలుకుతాము. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ అమ్మవారి తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించాలని కోరుతూ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి సాయినాథునికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సాయినాథుని స్మరణతో సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సాయినాథ ఆలయాలను సుందర శోభితంగా పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకారం చేశారు. సాయినాథుని ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సాయినామ స్మరణలు చేస్తూ సాయినాథుని దర్శించుకొని సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశిష్ట ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. వేద పండితులు మణిశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాయినాథునికి వివిధ రకాల దివ్య సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో సుందర శోభిత దివ్య అలంకారాలు చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి
మంత్రపుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించారు. మహర్షి పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువుకు మనం పూజలు అవన్నీ చేస్తున్నాము. తర్వాత వచ్చారంటే గురు దేవాలయాలు, షిరిడి సాయిబాబా దేవాలయాల్లో, అన్ని దేవాలయాలంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు, అన్నదానాలు, అభిషేకాలు జరపడమైనది. చెన్నై రోడ్లో మైసూరులో షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకము, మధ్యాహ్నం అన్నదానము జరపబడుతుంది. బాబాను దర్శించుకోవడం వల్ల మనకు సకల సౌకర్యాలు, సకల అభిష్టాలు నెరవేరుతాయి. దినము దీన్ని గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ బాబా భక్తులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాబా వారు జీవించి ఉన్నప్పుడు స్వయంగా ఆయన నోటితో చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే కాబట్టి బాబా భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. షిరిడితో పాటు యావత్ భారతదేశంలో మొత్తం కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన శ్రీ కాళహస్తి చెన్నై రోడ్లోని సాయిబాబా మందిరం నందు కూడా ఈరోజు బాబా వారికి విశేష పూజలు జరుగుతున్నవి. బాబావారు సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆయనకి రుద్రాభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఏకాదశ రుద్రాభిషేకం బాబావారికి నిర్వహించడం జరిగింది. అలాగే గంధంతో కానీ, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన అన్నిటితోనూ బాబావారికి అభిషేకం చేసి ఈరోజు బాబావారిని ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా బాబావారి యొక్క ఈ గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఈ రాబోయే కాలము బాబావారి అనుగ్రహంతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మాచల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో దుర్యోధన దుశ్శాసన వధ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు దుర్యోధన దుశ్శాసన వధ సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. ఆలయ ఆవరణలో దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను తయారు చేసి దుర్యోధన భీముని వేషధారులు రంగస్థలం నాటక ప్రదర్శన చేశారు. దుర్యోధనుడును మడుగుల నుంచి బయటకు రప్పించి భీమసేనుడితో యుద్ధం చేసేలా చేస్తారు. భీముడు దుర్యోధనుడిని వధించడం, దుశ్శాసనుడు అంతం చేసి అనంతరం ద్రౌపది కురులకు దుర్యోధనుని రక్తాన్ని పూసి ప్రతీకారం నెరవేర్చుకుంటారు. ఈ ఘటాలను దుర్యోధన భీమసేన వేషధారులు ఆసక్తికర ఘటనల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను భక్తులు ధ్వంసం చేసి ఆ మట్టిని వెదచెల్లారు. రాక్షస పీడ విరుగుడైందని ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. అనంతరం భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. విజయోత్సవంతో వస్తున్న భీమసేనుని ఉత్సవమూర్తికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి జై జై హర్షధ్వానాలు చేశారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, హాయ్ సూపర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దుర్గా ప్రసాద్, రజని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కోల్పోయిన వాడిని. మా మామగారు నిలబడి సిగ్గులు కూడా ఈ రమణగమాన్ని మరణించలే. అయ్యో సిగ్గులు మామ మూడు నీళ్ళు వేసుకోగలిగిన వాళ్ళని సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనము, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంకమాప అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఉదయం అల్పాహారం, మధ్యాహ్నము, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలలో హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజుదారులు సబ్ లీజుకి ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని మాజీ డీజీపీ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు అన్నారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ దాదాపుగా అన్ని సీట్లకి పోటీ చేయడం జరిగింది. ఇలా తీరం వేరు, మంది వేరు. ఈ కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన పార్టీలు కానీ, ఓడిన పార్టీలు కానీ వాళ్ళ యొక్క ఎన్నికల మీద ఈ రకంగా ఎక్కడ కూడా సమీక్ష చేసుకోరు. అవునంటారు కదా, మనలాగా కలిసి మాట్లాడుకునేది, మరి పార్టీ పరంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక సమీక్ష చేయడం కానీ, లేకపోతే ముందుకు ఎలా వెళ్ళాలని అనుకోవడం కానీ ఏ పార్టీ కూడా చేయదు. అది ఈ రోజున రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ అట్లా చేసింది, బహుజన సమాజ్ పార్టీ. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా ఉంజల్ సేవ, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. శ్రీకాళహస్తిలో వైభవంగా ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు. అగ్నికుండ ప్రవేశానికి వేలాదిగా పోటెత్తిన భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. తిరుమలలో లడ్డు, అన్నప్రసాదాల నాణ్యత పెంపుకు చర్యలు. టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.